ఎంత పాపం చేసిన వాళ్ళైనా ఎంత క్షమించగలిగే మనసు కదండి. మన తల్లిదండ్రులనే కొంచెం కోపం వస్తే మనల్ని కోపగించుకుంటారు. కానీ ఇన్ని శ్రమలు పెట్టినా కూడా దేవుడు మనకు ఎంత క్షమించగల మనసునిచ్చినాడో చూడండి. కల్వరి ప్రేమ ఎంత పవిత్రమైంది చూడండి. యేసుప్రభు శిలువలో పలికిన మాటలు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత కరుణ హృదయం కదండి. శిలువ యేసు క్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు. ఆయన పలికిన ప్రతి మాట ఎంతో ప్రేమతో వచ్చినది. ఆ 7 మాటలు కేవలం శబ్దాలు కావు, అవి పాపికి క్షమాపణం, దుఃఖపడి వారికి ఓదార్చనిచ్చేవి, ఎంతో జీవం గల మాటలు అవి. ఆయన జన్మలోనే పరిశుద్ధత ఉంది. మనం పాపంలోనే పుట్టాము, కానీ దేవుడు అలా కాదు, పరిశుద్ధ ఆత్మతో